ఈ వీడియోలో నేను షిరిడి వెళ్తే చూడాల్సిన ప్లేసెస్ అండ్ ఫుల్ టూర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్స్ నుంచి షిరిడి వేయడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే నాగర్సోల్ అనే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి షిరిడి చేరుకోవచ్చు. 1 గంట జర్నీ పడుతుంది. అయితే షిరిడి చేరుకోగానే హోటల్ ఆర్ సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ లో చెక్ ఇన్ అయ్యి దర్శనంకి స్టార్ట్ అవ్వండి. ఇక్కడ దర్శనంకి విఐపి టికెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ టికెట్స్ లో దర్శనం ఒక 45 మినిట్స్ టు 1 అవర్ లోనే కంప్లీట్ అయిపోతుంది. దర్శనం అయినాక వెంటనే శని సింగ్నాపూర్ స్టార్ట్ అవ్వండి. శని సింగ్నాపూర్ షిరిడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దర్శనం కంప్లీట్ అవ్వగానే షిరిడి రీచ్ అవ్వండి. దీంతో డే 1 కంప్లీట్ అవుతుంది. డే 2 లో మనం షిరిడి నుంచి జ్యోతిర్లింగాల్లో ఒకటైన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం విజిట్ చేయాలి. ఇది విజిట్ చేయడానికి మీ హోటల్స్ దగ్గరే ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. వాడు ఒక్కో మనిషికి 350 రూపాయలు ఛార్జ్ చేసి కృష్ణేశ్వర్ ఇంకా అక్కడే ఉన్న ఎల్లోరా కేవ్స్ కూడా చూపించి షిరిడిలో డ్రాప్ చేస్తారు. దీంతో మన డే 2 కూడా కంప్లీట్ అయింది. డే 3 లో మీరు రీసెంట్ గా బాగా పాపులర్ అవుతున్న సాయి తీర్థ్ ని విజిట్ చేయండి. డే 3 లో ఈవినింగ్ మీకు సాయినగర్ షిరిడి నుంచి ట్రైన్ దొరుకుతుంది. ఆ ట్రైన్ లో మీరు మీ ప్రాంతాలకు చేరుకోవచ్చు.